వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ. బిట్‌కాయిన్ అనేది ఈ మంత్ స్టార్టింగ్ 1,22,000 నుంచి 1,08,000 వరకు పడిపోయింది. దీనికి రీజన్ ఏంటి? ఇథీరియం గూడా పడిపోయిన ఛాన్స్ మనం చూస్తున్నాం. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు బిట్‌కాయిన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్ $1,22,000 నుంచి $1,08,000 పడిపోయిన సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. ఇథీరియం గూడా కొంచెం తగ్గిన వాలటిలిటీ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటండి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పరిస్థితి ఇంటర్నేషనల్‌గా క్రిప్టో పరిస్థితి ఏంటి ఇప్పుడు లాస్ట్ 1 మంత్‌లో చూద్దాం. సో ఈ 2 మేజర్ స్టేబుల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం. ఈ 2 స్టేబుల్, దీని తర్వాత ఇంకొక 3, 4 స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయి. ఈ 2 మాత్రం ఏంటంటే ఈ మంత్‌లో ఎర్లీలో $1,22,000 ఇది వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత కరెక్షన్ వచ్చింది. సేమ్ వే ఈవెన్ ఇథీరియం కూడా లాస్ట్ 1 వీక్‌లోనే 6% డౌన్ అయింది. సో 3,800 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇవాళ ఇప్పుడు బిట్‌కాయిన్ కూడా $1,08,000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో దీనికి కారణం ఏంటంటే బేసిక్‌గా మ్యాక్రో ఎకనామిక్ కాజన్. ఒకటి ఏమైతుందంటే చైనా, అమెరికా మధ్యలో మళ్ళీ ట్రేడ్ టెన్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అనిశ్చితి స్టార్ట్ అయింది. ఎటువంటి డైరెక్షన్ రావట్లేదు బిట్‌కాయిన్ కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవాళ 20 డేస్ అయింది. ఆల్రెడీ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. సో ఇన్ని రోజులు షట్ డౌన్ వల్ల ఎటువంటి డేటా అనేది, పాలసీ డేటా అనేది రాకపోవడంతో డైరెక్షన్ కనబడట్లేదు మార్కెట్స్‌లో, ఈవెన్ బిట్‌కాయిన్ దానికి కూడా. సో అండ్ దానివల్ల ఏమైతుందంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ప్రాఫిట్ టేకింగ్, లైక్ సిల్వర్, గోల్డ్ ఎలా చూస్తున్నామో ప్రాఫిట్ టేకింగ్ ఇక్కడ కూడా చూస్తున్నాం. సో హ్యూజ్ ప్రాఫిట్ టేకింగ్ జరిగింది. అందుకే 1,22,000 నుంచి 1,08,000 వరకు బిట్‌కాయిన్ పడిపోయింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఇక్కడ కూడా మనము ఆప్షన్స్, ఫ్యూచర్స్ చాలా హ్యూజ్ మార్కెట్స్ అయిపోయాయి. అక్కడ కూడా షార్ట్ కవరింగ్ అవన్నీ చేస్తా ఉన్నారు. దానివల్ల కూడా ఈ సడన్ ఫాల్ అనేది జరిగింది. ఈ ఫాల్ అనేది ఈవెన్ ఇథీరియంలో కూడా రిఫ్లెక్ట్ అయిందనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ వల్ల డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది. ఆ వీక్నెస్ కూడా ఎంత ఉందని తెలిస్తే తప్ప యూజువల్లీ డాలర్ వీక్ అయితే బిట్‌కాయిన్ షుడ్ స్ట్రెంగ్తెన్. ఎందుకంటే ఇట్స్ బికమింగ్ అ హెడ్జ్ అసెట్ లైక్ గోల్డ్. మార్కెట్స్ పడిపోయినప్పుడు, డాలర్ వీక్ అయినప్పుడు బిట్‌కాయిన్ రేజ్ అవుతా ఉంది ఆల్టర్నేట్ అసెట్‌గా. సో ఈ కేసులో మాత్రం డిరెక్షన్ లేకపోయేసరికి ఈ మంత్ ఈ ఇబ్బంది వచ్చింది. ఈవెన్ ఈ మంత్ చూసుకుంటే మన మేజర్ ఎక్స్చేంజ్లు, మన ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, వజీరెక్స్ కానీ, కాయిన్ డీసీఎక్స్ కానీ 2 చోట్ల కూడా వాల్యూమ్స్ అనేది తక్కువ ఉన్నాయి. ట్రేడర్స్ కూడా కొంచెం తక్కువ వాల్యూమ్స్‌లో ట్రేడ్ చేశారు బిట్‌కాయిన్ గానీ, ఇథీరియం గానీ, బికాజ్ వోలటిలిటీ ఎక్కువగా ఉంది గ్లోబల్ లెవెల్‌లో కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ కూడా అందుకోసమే టైట్‌గా ఉంది. ఎందుకంటే కొత్తగా ఎంటర్ అవ్వట్లేదు ఫస్ట్ నౌ ఇంత వోలటిలిటీ ఉండే వరకి. అండ్ మనం ఆల్రెడీ ఎనీహౌ మన రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ప్రకారం అంత ఈజీ కాదు. ప్రాఫిట్ బుక్ చేస్తే మనం ఏం చేస్తాం, 30% క్యాపిటల్ గెయిన్ గానీ, 1% టీడీఎస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎలాగూ జాగ్రత్తగా ఇండియన్ ఇన్వెస్టర్స్ అయితే చేయాల్సిందే. ఓకే. సో మాటికి ప్రాఫిట్ బుక్ చేస్తే మాటికి నీకు 1% టీడీఎస్ కట్ అవుతుంది. 30% క్యాపిటల్ గెయిన్స్ కూడా కట్ అవుతాయి. దాంతో పాటు అంటే క్రిప్టో అడాప్షన్‌లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ మనం ఉండింది మనము. అండ్ ఇండియా లాస్ట్ 3 ఇయర్స్ చూసుకున్నా గానీ క్రిప్టోను అడాప్ట్ చేసుకున్న కంట్రీస్ పాపులేషన్ పర్సెంటేజ్ చూస్తే వీఆర్ నంబర్ 1 ఫర్ లాస్ట్ 3 ఇయర్స్. సో అది ఇంకా ఇన్ స్పైట్ ఆఫ్ రెగ్యులేటరీ గవర్నమెంట్ ఇంత ఇబ్బందులు, అంటే 30% పెట్టి 1% టీసీఎస్ పెట్టినా గానీ ఇంతగా వీఆర్ నంబర్ 1 ఉంది. సో ఇందులో కూడా ఏంటంటే ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే స్మాల్ కాయిన్స్, మిమీ కాయిన్స్, ఇట్లాంటి నాన్ స్టేబుల్ కాయిన్స్‌లో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. స్టేబుల్ కాయిన్స్‌లో గానీ, డిఫై ప్రాజెక్ట్స్‌లో ఉంటే ఇబ్బంది ఉండదు. అదొక్కటి మనం ఇండియన్ ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడాల్సింది. పేరు లేని కాయిన్స్ దగ్గర ప్లీజ్ అవాయిడ్ చేయండి. మొత్తం డబ్బులు పోతాయి. అదే పేరున్న స్టేబుల్ కాయిన్స్‌లో అయితే డబ్బులు పెద్దగా జీరో అయితే కావు. వోలటిలిటీ ఉంటుంది. 15-20% డౌన్ అవ్వచ్చు. క్రిప్టో అంటేనే వోలటిలిటీ. ఇట్స్ సినోనిమస్ ఫర్ వోలటిలిటీ అప్ అండ్ డౌన్‌కి. బట్ జీరో అయితే అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి స్టేబుల్ కాయిన్స్‌లో. దెన్ షార్ట్ నాన్ స్టేబుల్ కాయిన్స్ అయితే ఇంకా జీరో అయితే అవకాశాలు అయితే 100%. అసలు ఎవరైతే లాంచ్ చేసిన వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలీదు. ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతాయో లేదో తెలీదు. డీలిస్ట్ అవుతాయో కూడా తెలీదు. సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అట్లాంటి కాయిన్స్‌కి. గైడెన్స్ కూడా చూసుకుంటే షార్ట్ టర్మ్ ఎలా ఉండొచ్చు అనుకుంటే 1-4 వీక్స్ అయితే హైలీ వోలటైల్ అనేది మాత్రం కొన్ని రోజులు, ఇంకో 4 వారాలు, ఇంకో నెల రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ 108 నుంచి 110, 112 బ్రేక్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ అప్వర్డ్ మూవ్ అనేది జరిగే అవకాశం ఉంది టెక్నికల్‌గా కూడా చూసుకుంటే. సో 110 అనేది కీ నంబర్ అప్ సైడ్. దెన్ మీడియం టర్మ్‌లో మాత్రం ఏంటంటే మళ్ళీ 120 ఈజీగా
టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 120K బిట్ కాయిన్ కూడా. సో అది ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ కొంచెం మోడరేట్ అయిందంటే మళ్ళీ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్, బిట్ కాయిన్ ఈటీఎఫ్స్ కూడా క్వైట్ కామన్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇన్ఫ్లోస్ ఇక్కడ నుంచి సిల్వర్ వైపు మెటల్ వైపు మళ్ళీ అవి మళ్ళీ ఇటువైపు వచ్చే అవకాశాలని మళ్ళీ 120 మీడియం టర్మ్ లో పక్క రావచ్చు. ఓకే. దెన్ ఇండియన్ కాంటెక్స్ట్ లో తీసుకుంటే ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అంటే ఏంటంటే ఆబ్వియస్లీ రూపీ అండ్ డాలర్ కన్వర్షన్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన ఇండియన్ కన్వర్షన్, మన రూపీ స్ట్రెంగ్త్ అయితే అక్కడ రూపీ స్ట్రెంగ్త్ బట్టి ప్రైస్ అనేది ఫ్లక్చుయేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఎట్ ద సేమ్ టైం యూ షుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే దిగండి, లేకపోతే మాటికి ఈ టాక్సేషన్ ఒకటి ఇబ్బంది. ఇక్కడ కూడా సిప్ మెథడ్ వాడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్లాట్ఫామ్ సిప్స్ మొదలు పెట్టాయి. మీకు ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేకపోతే ఎట్ డిఫరెంట్ వాల్యూస్ లో ఈవెన్ సిప్స్ ఇన్ క్రిప్టో కూడా చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ లో ఆప్షన్స్ ఉన్నాయి, అవి చేసేసుకొని ఇందులో కూడా బ్లూ చిప్స్ అంటే స్టేబుల్ కాయిన్స్ మంచి వాటిలో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ చేసుకుంటే అంత పెద్దగా ఇబ్బంది ఉండదు. స్మాలర్ ఆల్ట్ కాయిన్స్ అసలు కొంచెం దూరంగా ఉంటే, నా సజెషన్ ప్రకారం అయితే దూరంగా ఉంటే క్రిప్టోనే దూరంగా ఉండాలి. విత్ ఇన్ ద క్రిప్టోలో కూడా ఆల్ట్ కాయిన్స్ నుంచి చాలా దూరంగా ఉండాలి. అన్ని అవి అదృష్టం లిస్ట్ అవుతాయా లేదా బైనాన్స్ లో కానీ పెద్ద వాటిలో లిస్ట్ అయితేనే నీకు లిక్విడిటీ వస్తుంది, ట్రేడ్ అప్ సెకండరీ మార్కెట్ వస్తుంది. సెకండరీ మార్కెట్ లేని కాయిన్స్ లో దూరంగా ఉండాలి. ఇది చాలా మంది తెలియక చేసే తప్పు. జస్ట్ బికాస్ ఉన్న స్మాల్ వాల్యూమ్ కొని వాళ్ళే రేటు పెంచేస్తారు. ఒకసారి ఎప్పుడో కంటగట్టేసి వెళ్ళిపోతారు, దానికి లిస్ట్ అవ్వదు, వాల్యూ ఉండదు, వేస్ట్ డబ్బులన్నీ పెట్టిన డబ్బులు పోతాయి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది గ్లోబల్ గా కూడా క్రిప్టో. హోప్ఫుల్లీ చైనా యుఎస్ ది కొంచెం తగ్గితే, ఇది గొడవలు కొంచెం తగ్గితే, టారిఫ్ గొడవలు మళ్ళీ పికప్ అవ్వచ్చు. బట్ అదర్వైజ్ 120 అనేది తొందరగానే మళ్ళీ టెస్ట్ చేస్తుంది మార్కెట్స్ క్రిప్టోలో. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ కాల్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.